తెలుగు రాష్ట్రాల్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. నాడు నేడు విజయవాడ తెలుగు సినీ పరిశ్రమకు రాజధానిగా ఉంటుందన్నారు. ఒక సినిమా షూటింగ్ అవసరమైన అన్ని వసతులు సింగిల్ విండో విధానంలో ఇస్తామని చెప్పారు. ఏపీ చలనచిత్ర టెలివిజన్ నాటక అభివృద్ధి సంస్థ కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2017లో ఆంధ్రప్రదేశ్లో అంబికా కృష్ణ ఆధ్వర్యంలో ఎఫ్ఏసి ఏర్పాటు చేశారన్నారు. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన వివరించారు. ఇక్కడ చలనచిత్ర పరిశ్రమను కూడా అభివృద్ధి చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. ప్రస్తుతం ఎఫ్ఏసి చైర్మన్గా భరత్ భూషణ్ కొత్త కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. 2 రాష్ట్రాల్లో ఎఫ్ఏసీలు ఉన్నా అందరూ కలిసే పనిచేస్తారని తెలిపారు. నాడు నేడు విజయవాడ తెలుగు సినీ పరిశ్రమకు రాజధానిగా ఉంటుందన్నారు. ఏ చిత్రానికైనా 70% కలెక్షన్లు ఏపీ నుంచి వసూళ్లు అవుతాయని పేర్కొన్నారు. రాజమండ్రి, అరకు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో అనేక సినిమాలు చిత్రీకరణ జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్లు జరిగేలా అనుమతులు ఇస్తున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్లు బ్రహ్మాండమైన లొకేషన్లు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని చిత్ర పరిశ్రమలోని దర్శక నిర్మాతలకు ఆయన సూచించారు. ఇక్కడ కృష్ణానది, దుర్గమ్మ గుడి, అరకు వ్యాలీ, అడవులు, జలపాతాలు ఇలా చాలా ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో సహజత్వం ఉట్టిపడేలా పలు ప్రాంతాలు షూటింగ్లకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఒక సినిమా షూటింగ్కి అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ విండో విధానంలో ఇస్తామని చెప్పారు. నందమూరి తారక రామారావు జన్మించిన కృష్ణా జిల్లా నుంచి ఈ కార్యాచరణ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. ఎఫ్ఏసీని పూర్తిగా యాక్టివ్ చేసి సినిమా, నాటక, టీవీ రంగానికి పెద్దపీట వేసేలా కమిటీ వేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఇటీవల ఇంధన ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం మరో 2 సార్లు ధరలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపిందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ధరలు తగ్గించకుండా ఇప్పుడు స్వల్ప పెరుగుదలకే భారీగా పెంచడం అన్యాయమని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుదలతో పాటు ఎరువులు, విత్తనాలు ధరలు కూడా పెరగడంతో సామాన్యులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజా సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన కె రామకృష్ణ వెంటనే పెంచిన ఇంధన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 3 సార్లు ప్రజలపైన భారాన్ని మోపడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. గత శుక్రవారం నాడు ఒకేసారి 3 రూపాయలు పెంచారు. మళ్ళీ 2 దఫాలు పెంచి ఇప్పుడు ఒక్కొక్క లీటర్ పైన 4 రూపాయల 80 పైసలు పెంచి పెట్రోలు, డీజిలు, వంట గ్యాసు ఇవాళ మరింత ప్రియం చేశారు. ఏమాత్రం కూడా సాధారణ పౌరులు కొనలేని పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలని కూడా తక్కువ రేటు ఉన్నప్పుడేమో ఆనాడు ఏమాత్రం కూడా ప్రజలకు మీరు బెనిఫిట్ ఇవ్వలే. వినియోగదారులు అప్పుడు కూడా బాధారు. పెద్ద ఎత్తున ట్యాక్స్లు వేసి బాగా పబ్లిక్ని మీరు లూటీ చేశారు. ఇవాళ ప్రపంచ మార్కెట్లో విపరీతంగా రేట్లు పెరిగినాయి, యుద్ధం వచ్చిందనే పేరుతో ఇవాళ మళ్ళీ బాగుతూ ఉన్నారు. ఈరోజు ఒక లీటర్ పెట్రోల్ 110 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తూ ఉందంటే సాధారణ ప్రజలు ఎవ్వరు కూడా ఈరోజు కొనే పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ ధరలు పెరిగిపోయి, మరోవైపు రైతులకు అవసరమైనటువంటి ఎరువులు, విత్తనాల ధరలు పెరిగిపోయి ప్రజలందరూ కూడా తీవ్రమైన అటు గ్రామీణ ప్రాంతాలు, ఇటు పట్టణ ప్రాంతాల్లో అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పడానికి పెరుగుతున్న ధరలు ఒకవైపు కారణమైతే, మరోవైపు మన రూపాయి విలువ పడిపోవడం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇవాళ ఒక డాలర్కి 96 రూపాయల 20 పైసలు పెట్టి మనం ఇవాళ పెట్టాల్సి వస్తూ ఉంది. త్వరలోనే అది కూడా సెంచరీ కొట్టబోతూ ఉంది. కాబట్టి ఈ దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 12 ఏళ్ల కాలంలో వారు ఏం చేశారో చెప్పమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రూపాయి విలువ పడగొట్టారు, దేశాన్ని అప్పుల పాలు చేశారు, ప్రజలపైన భారాలు మోపారు, అన్ని రకాల వస్తువుల ధరలని విపరీతంగా పెంచారు, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయలేకపోయారు.
అన్ని రంగాల్లో కూడా విఫలమైన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మంగళం పడడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. దాని పర్యవసానమే ఇవాళ సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీని ఫ్లోట్ చేసి దానిపైన కోట్లాది మంది దానికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నారంటే మీరు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే ప్రధానమైన కారణం. కాబట్టి వాళ్ళు పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలి, ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. మరో 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందన్నారు. వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసర ప్రయాణాల్లో తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకువెళ్లాలన్నారు. ఈ సీజన్లోనే గరిష్ట ఉష్ణోగ్రత తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీలు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు నమోదైందని పేర్కొన్నారు. 13 జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటినట్లు తెలిపారు. ఈరోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పులు, మంగళవారం 50 తీవ్రత, 250 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీ కోసం ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెడుతోందని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బి సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారంలో 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని ఆయన తప్పుపట్టారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో 1 టౌన్లో తారాపేటలోని పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆందోళనకు సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబోమని చెబుతూనే ప్రజలకు మోదీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. నెల రోజుల వ్యవధిలో 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారన్నారు. అదానీ, అంబానీ లాభాల కోసం దేశ ప్రజల ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం పణంగా పెడుతోందని ఆయన మండిపడ్డారు. ధరలు అదుపు చేయడంలో విఫలమైన ఎన్డీఏ ప్రభుత్వం గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల భారం అన్ని రకాల నిత్యావసర వస్తువులపై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఎలా బతుకుతారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం విధించే 29 రూపాయల మేర పన్ను భారాన్ని రద్దు చేయాలని కోరారు. లేని పక్షంలో ప్రజలే నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని సత్యబాబు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయులకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. నెల రోజుల్లో 4 విడతలుగా లీటర్ పెట్రోలు, డీజిల్కి 8 రూపాయల 50 పైసలు చొప్పున పెంచి ప్రజల నడ్డి వీరుస్తుంది. ఈ ప్రభుత్వం అంబానీ, అదానీల యొక్క లాభాలని ధ్యేయంగా పనిచేస్తుంది. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా బడా కంపెనీల లాభాల కోసం పనిచేస్తున్నారు. భారతీయుల యొక్క ప్రయోజనాలని పణంగా పెడుతున్నారు. ఈ రకంగా ధరలు పెంచేస్తుంటే ఈ ప్రభుత్వానికి ధరలు అదుపు చేయడం చేత కాకపోతే తక్షణమే ఈ ప్రభుత్వం గద్దె నుండి దిగాలి. ఈ ప్రభుత్వం వీరు ప్రతిపక్షంలో ఉండగా ఏం చెప్పారు? లీటర్కి 50 పైసలు పెరిగితే రోడ్ల మీదకి వచ్చి హంగామా చేసిన మాటలు గుర్తులేవా? మీరు చేసిన వేషాలు గుర్తులేవా? ఈరోజు లీటర్కి 8 రూపాయల 50 పైసలు నెల రోజుల్లోనే పెంచారు. లీటరు ఈరోజు విజయవాడ నగరంలో 117 రూపాయల 30 పైసలు పెట్రోలు, డీజిల్ 104 రూపాయల 20 పైసలు అయింది. రాబోయే రోజుల్లో ఈ ధరల భారం అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలన్నిటి మీద పెరిగేదానికి ప్రమాదకరంగా మారబోతుంది. ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లేదు. మోడీని పాలనలో ధరలు ఎట్లా పెరిగిపోతే సామాన్యులు ఎలా బతికేది అనేది సిపిఎంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలు గద్దె దిగే వరకు, ధరలు దించే వరకు, ప్రభుత్వాలను గద్దె దించే వరకు ప్రజలు వీధి పోరాటాలకు సిద్ధమవుతున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీతో పాటు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ రేట్ల పెంపుదలలో మీరు పాపం పంచుకుంటున్నారు. భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా ట్యాక్సులు మీరు కొల్లగొడుతున్నారు. 29 రూపాయలు లీటర్ పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా వసూలు చేస్తున్నాయి. ఈ ట్యాక్సులు తగ్గించుకోవచ్చు.
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అడ్డుకోవడమే లక్ష్యంగా ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రైతుల సమస్యలు, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీ వంటి అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సూపర్ 6 హామీల్లో చాలా వరకు అమలు కాలేదని, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు పెట్టడం దౌర్భాగ్యమని, ప్రజల మద్దతుతో మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తోందని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఆడబిడ్డ నిధి ఏం చేశారు గుర్తుందా మీకు? మర్చిపోయారా? ఎన్నికల ముందు మాత్రం అన్నీ గుర్తుంటాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోతారు. మేనిఫెస్టో తీసి బొట్లో పడేస్తారు. నిరుద్యోగ భృతి ఏమైంది? ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? సూపర్ 6 అయిపోయింది కడగొద్దు అంటున్నాడు. మరి నిరుద్యోగ భృతి ఏమైంది? నిరుద్యోగ భృతి మాత్రం 50 ఏళ్లకే ఫెన్షన్ అన్నారు. ఏమైంది 50 ఏళ్ళకి ఫెన్షన్? ఇచ్చిన 143 వాగ్దానాల్లో కొన్ని అరకొర చేసేసి అయిపోయింది కొట్టని సబ్స్ మమ్మల్ని ఎవరు అడగడానికి వీలేదనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. చాలా డెవలప్ అయిపోయారు. ఎంత డెవలప్ అయిపోయారంటే, సరే ఇంతకు ముందు వెన్నుపోటు పోవడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, కానీ ఈ మధ్యన లేటెస్ట్గా మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుందండి. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళాడు? కాకినాడగా కావలి దగ్గర మత్స్యకార భరోసా కోసం దేని గురించి వెళ్ళాడు. మత్స్యకారుల దగ్గర డ్రామా వేసి మొదలెట్టాడు. ఎంత అద్భుతమైన డ్రామా అండి. చేపల పులుసు వండాడంట, చేపల ఫ్రై వండాడంట, అవి తిన్నాడంట. చేపల పులుసు చెంచాతో తిన్నాడు. చూసారా? నేను చేపల పులుసు నా చిన్నప్పుడు ఇది అంటున్నా, చెంచాతో చేపల పులుసు తింటాం నాకు తెలియదు. ఇంకో గొప్ప విషయం, మీరు ఆశ్చర్యపోతారు, అసలు స్టవ్ వెలిగించుకోకుండానే చేపల పులుసు వండినటువంటి ఘటన సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందండి. అసలు గ్యాసు బండలేకోకుండా, గ్యాసు స్టవ్ వెలిగించుకోకుండా, గ్యాసు స్టవ్ మీద చేపల పులుసు వండినటువంటి ఓ మహానుభావ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకయ్యా ఈ డ్రామాలు నాకు అర్థం కాలేదు. అడుగు ఓట్లు పర్లా, చేపల పులుసు వండితే మత్స్యకారులందరూ నీకేసేస్తారా ఓట్లు? మత్స్యకారులకు సరైనటువంటి విధానంలో పరిపాలన చేస్తే, వారి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తే మత్స్యకారులు నీకు ఓటేస్తారు. చేపల పులుసు వండేస్తే, డ్రామా వేస్తే నీకు ఓట్లు వేసేస్తారా? తెలుసుకో. ఆ డ్రామాల్లో నాకు బాగా గుర్తొస్తుంది. పాపం చనిపోయి ఎన్టీ రామారావు గారు ఎక్కడ ఉన్నాడు, మా అల్లుడు నాకన్నా అద్భుతమైన నటుడు, నేను తెర మీద నటిస్తాను, మా అల్లుడు మాత్రం నిజ జీవితంలోనూ నటిస్తాడని ఆ రోజునే చెప్పాడు. ఇప్పుడు కూడా అద్భుతంగా నటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మనం అందరం అనుకుంటాం, ఆ రామానాయుడు గారు ఉన్నాడుగా, మా ఇరిగేషన్ మంత్రి గారు, ఆయన రీలు గైపితే చాలు ఒక డ్రామా వచ్చేస్తుంది. పచ్చ చొక్కా వేసుకోవటం, పలికి నెత్తిని పెట్టుకోవటం, పచ్చ చొక్కా వేసుకోవటం, భోజనం వడ్డీయటం. ఆయన మించిపోయాడు. ఈయన గ్యాసు బండ లేకోకుండా, గ్యాసు స్టవ్ వెలిగించుకోకుండా, ఆయన సూపర్ 6 చేయడు, కానీ గ్యాసు బండ వెలిగించుకోకుండా, గ్యాసు లేకోకుండా చేపల పులుసు వండేటటువంటి సమర్థతకి వెళ్ళిపోయాడు మన చంద్రబాబు నాయుడు గారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను మీకు ప్రత్యేకంగా చెబుతున్నా, మీ బాబు కొడుకులు ఇద్దరికీ కూడా, ఆ లవ్ క్యాష్కి, ఈ చీటింగ్ చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టి గొడ్డలి పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అని భయపడిపోతున్నారు మీరు. అగ్నికుల క్షత్రియులకు విద్యాపరమైన నిధులు ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించాలని న్యాయవాది సైకం తిరుమలరావు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అగ్నికుల, వన్నెకుల, క్షత్రియ, వన్నెరెడ్డి, వన్నెకాపు సామాజిక వర్గాల విద్యాభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీఏ కేటగిరీలో ప్రత్యేక గుర్తింపు కల్పించడంతో పాటు జీవోలలో ఉన్న అక్షర దోషాలను సవరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యాదాత మల్లాది సత్యలింగం నాయకర్ సేవలకు గుర్తింపుగా కాకినాడ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని కూడా ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు అగ్నికుల క్షత్రియ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మేము మా అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీకి సంబంధించిన సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో గవర్నమెంట్ని కొన్ని ఎడ్యుకేషన్ జీవోల మీద కొన్ని అమెండ్మెంట్స్ కోసం గవర్నమెంట్ మేము అడగడానికి కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అది ఎడ్యుకేషన్ జీవోలో అగ్నికుల క్షత్రియాలకు సంబంధించిన సపరేట్ సీరియల్ నెంబర్ కోసం మేమైతే అడుగుతున్నాం. మిగతా కులాల నుంచి వేరు చేస్తూ సపరేట్ సీరియల్, ఒకే సీరియల్ నెంబర్గా మిగతా కులాలను కూడా కలిపారు. కాకుండా మా కమ్యూనిటీకి మాత్రమే అగ్నికుల, వన్యకుల క్షత్రియ, వన్యరెడ్డి, వన్యకాపుల వరకు ఈ మా కులాల వరకు కూడా మా కుల పేరుకు సంబంధించి వరకు సపరేట్ సీరియల్ నెంబర్ కోసం మేము మా డిమాండ్ ఉంది. దానికోసం మేము ఈరోజు మా కార్పొరేషన్ డైరెక్టర్స్ని కానీ,
మా కులం తరపున ప్రభుత్వ ప్రతినిధులుగా ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధుల్ని వాళ్ళందరి సమక్షం వాళ్ళ ద్వారా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి మేము ఒక అడిగే డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి మేము ఈరోజు ఇక్కడ సమావేశానికి కూర్చున్నాం. అందులో భవిష్యత్ తరాలకి అంటే ఎడ్యుకేషన్ బేస్ చేసుకుని భవిష్యత్ తరాలకి ప్రభుత్వం నుంచి మేము ఫండ్ ఒకటి రేజ్ చేయమనేది ఒకటి అడుగుతున్నాం. దీని మీద ఈరోజు మా కుల సంఘం పెద్దలు 2 రాష్ట్రాలకు సంబంధించి ఓన్లీ ఇంటలెక్చువల్ పీపుల్ ప్లస్ కమ్యూనిటీ లీడర్స్ ఎవరైతే ప్రీవియస్ నుంచి పనిచేస్తున్నారో అందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యాం. ఈరోజు ఈ తీర్మానం ప్రకారంగా మా కమ్యూనిటీ యొక్క అభివృద్ధిని మేము కాంక్షిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అగ్నికుల క్షత్రియ కుల సంఘ సమావేశం ఇరు రాష్ట్రాల నుంచి ఇంటలెక్చువల్స్ మరియు కుల పెద్దలతో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపైన చర్చించి కొన్ని డిమాండ్స్ ఎంతో కాలంగా అడుగుతున్నటువంటి డిమాండ్స్ను రాబోయే తరానికి కొన్ని అభివృద్ధి పరంగా, ఉదాహరణకు మా కమ్యూనిటీలో అగ్నికుల వన్యకుల క్షత్రియ కమ్యూనిటీలో గ్రామాల నుంచి వచ్చే పిల్లలు చదువు అయిన తర్వాత ఉద్యోగాల వేట ఆ ప్రయత్నంలో రాష్ట్రంలో ఉన్న ప్రధాన నగరాల్లో వాళ్లకు ఉండడానికి అకామిడేషన్ మరియు ఫుడ్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ తరపున మనం అరేంజ్ చేయగలిగితే బాగుంటుంది. ఇలాంటి చాలా తీర్మానాలు చేశారు. ఇందులో ప్రథమంగా 23/9/1970 రిజర్వేషన్ లిస్టులో అంటే అగ్నికుల వన్యకుల క్షత్రియులు దాదాపు 20 ఉపకులాలని BCA కింద చేర్చున్నారు. ఇక్కడ మేము చేస్తున్నటువంటి తీర్మానం ఏంటి అంటే కుల సంఘ పెద్దలందరూ కలిసి అగ్నికుల క్షత్రియ పల్లి కాపు పల్లిరెడ్డి, వన్యకుల క్షత్రియ వన్ని కాపు వన్నిరెడ్డి ఈ 7 ప్రధాన ఉపకులాలను మాత్రమే BCA 1 కింద కేటగరైజ్ చేయాలి, సెపరేట్గా కాలం అందించాలి. ఇక్కడ వేరే కులాలను ఎవరిని తగ్గించడం లేదు, మా కులాన్ని పెంచడం లేదు. ఏంటంటే మా అస్తిత్వం, మా ఉనికిని మేము కాపాడుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.